ఉంటే బాగుంటుంది. కానీ ఈ సమావేశానికి మనం చేస్తున్న కాబట్టి మన పోరాటం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంది. శాంతి గురించి పట్టించుకోలే, హిందూ సమాజం కూడా పట్టించుకోలే. ఆ కుట్ర కూడా ఫెయిల్ అయింది. వాళ్ళ పిలుపుకు ప్రజలు కూడా పట్టించుకోలేదు. మధ్యలో బీజేపీ వాళ్ళు పోయి వాళ్ళ ప్రోగ్రాంలు దాంట్లో ఒక్కటే కారణం, హనుమాన్లు పెడితే సగటు హిందువులు మా దేవుడి పేరు ఇక్కడ ఆంజనేయుడు హనుమాన్ అనే పేరు తీసుకొచ్చినారు. అబ్దుల్ కలాం కాదు, ఒక మీటింగు 2 నెలలు ప్రైజ్ దశ వచ్చింది సోదరులారా. ఇప్పుడు మన పందెల గోపయ్య గారు మాట్లాడారు. రాజకీయాలకు సంబంధించిన ఏర్పాటులో అంశమే. రాజకీయాలు మాట్లాడిన తర్వాత చట్టంలో ఏదైతే జరిగిందో అదే మళ్ళా తీసుకుంటే మన మీద జరిగిన రాజకీయాలు ఇన్వాల్వ్ చేయాలి, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఆ కాలంలో మనం ఆలోచించాలి. ఎప్పటి నుంచో జరుగుతాను కాకపోతే దానిపైన కొంతమంది స్పందిస్తున్నారు. పైగా టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే డిమాండ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ సంబంధము లేకుండా ఏ రోజు ప్రస్తావయాత్ర జరిగేటప్పుడు ప్రత్యక్షంగా భార్యాభర్తలు పాల్గొంటున్నారు. దాంట్లో ఎమ్మెల్యే పాల్గొంటున్నది, ఎమ్మెల్యే భర్త దాంట్లో పాల్గొంటున్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే అంశం వచ్చినప్పుడు అక్కడేమో శోభయాత్రలో పాల్గొని జై శ్రీరామ్ ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామన్నప్పుడు సంఘటనలో అందరూ బాధ్యత. ఏదో ఒకరోజు బాబుబాయ్ అనేటువంటి వ్యక్తి ఒక రకంగా ఆయన ముస్లిం సొసైటీలో ఉన్నప్పటికీ కూడా ఉంది, నారాయణకు ఉంది. లౌకికతని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే మీరు అంటే అది ఫేమస్ కూడా ఎమ్మెల్యే గారి ప్రమేయం మనకు సమాచారం డిపార్ట్మెంట్కి తెలుసు. ఇక్కడ రచ్చ చేయాలని ప్రీ ప్లాన్ పథకం సమయంలో యాక్షన్ అక్కడే ఉన్నాను. ఎమ్మెల్యే భర్త గారు ఊర్లో ఒక పక్షానికే దాదాపు కండువా వేసుకున్న అధికారులు, కూటమి కండువా వేసుకున్న అధికారులు మందిని ప్రశ్నించే వారిపైన, పోలీసు వారి మీద, ఫేస్బుక్ మీద పోస్ట్ పెట్టే వారి మీద నిర్లక్ష్యం, డిఎస్పీ గారి నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి సమాచారం అధికారులు తెలీదా? సీఎం ముస్లిం పక్షంలో నిలబడున్నారు, అంబేద్కర్ చేసి అక్కడ రాళ్ళు చేస్తా ఉంటే అవి కనపడడం లేదు. దానికి నేను కొన్ని సీఎం వచ్చి అది మనం చేయాలా? అధికారులు ఎందుకున్నారు? సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారు? దీనికి పూర్తి స్థాయిలో అధికారుల వైఫల్యం కరాఖండిగా చెప్పుకున్నాను. 42 మంది నేనున్నాయి. నా జాతి కోసం, నా సమాజం కోసం ప్రశాంత సమాజం అంటే ఎవరెవరు ఎక్కడున్నారని కూడా డిసైడ్ చేస్తాడు. ఎవరు ఏమేమి పొలిటికల్గా గెయిన్ కావాలనేటువంటి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ రాజ్యం మాటన అంటే ప్రభుత్వం మాటన ఉంది, మేము కొట్టాల్సినటువంటి అవసరం అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ. ఈ క్రమంలో శోభయాత్ర దానికి లింక్ అయ్యింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో కూర్చున్నటువంటి ఒక కరపత్రాన్ని మన భాస్కర్ ద్వారా రూపొందించి ఏమైనా ఉంటే చేయాల్సినటువంటి విశాలమైనటువంటి వేదికను రూపొందించి సుల్తాను సర్కిల్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఒకవైపు డిమాండ్ ఉంది. ఒక్క బీజేపీ దాని అనుబంధ రంగాలు మినహాయిస్తే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి, అనుకూలంగా మాట్లాడుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యమము అడ్డుకుంటామనేటువంటి ప్రొవోక్ చేసేటటువంటి మాటలు కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తారీఖున అల్మాస్పేట సర్కిల్ కేంద్రంగా జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు, అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేస్తున్నారు. అందులో 22 మంది పైన ఒక సెక్షను, 27 మంది పైన ఒక సెక్షన్ నమోదు చేసి ఈ 22, 27 మంది మొత్తం ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళపైన 17 మంది పైన కేసులు కట్టామని చెప్తున్నారు, కానీ అది ఎఫ్ఐఆర్ కాపీ బయటకు కూడా రావడం లేదు. ఈ 27 మందిలో అత్యాయత్నం కేసు నమోదైనటువంటి వాళ్ళల్లో బాబుబాయ్ లాంటి వాళ్ళను, జాకీర్ మౌలానా లాంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించి బెయిల్ కూడా రాకుండా, సీడీ ఫైల్ నమోదు చేయకుండా, సీడీ ఫైలు పెట్టకుండా
ఒక ఉద్దేశపూర్వకంగానే బెయిల్ రాకుండా పోలీసు యంత్రాంగం అడ్డపడతా ఉంది. ఇది ఒక భాగం అయితే ఈ 22, 27 మందితో సంబంధం లేకుండా అదనంగా ఒక 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దారిన ఇంతకుముందు గంజాయి కేసులో ఉన్నటువంటి వాళ్ళు, ఆరోపణ ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి ఈ అల్మాస్పేట సర్కిట్ ఘటనలో ఉన్నటువంటి వాళ్ళను జోడించి మొత్తము 5 మందిని 6 మందిని కలిపి అందరినీ గంజాయి కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎవరైనా రాత్రి 10 గంటలు దాటితే బండ్లో పోయేటువంటి వాళ్ళను ఆపేది, కొట్టేది, తిట్టేది, ముస్లిం మైనారిటీల పేర్లు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు. అంటే దీన్ని మనం ఏం గమనించాలంటే కడప జిల్లా పోలీస్ యంత్రాంగం ముస్లిం మైనారిటీలను టార్గెట్ చేసి ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి జిల్లా ఎస్పీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనకు కారణమైనటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసినప్పుడు ఇది వరకు అల్మాస్పేట సర్కిల్ కోసం అనేక మంది అప్పీల్ చేశారు. దాన్ని మున్సిపల్ కార్పొరేషను మున్సిపాలిటీ రెజల్యూషన్ పాస్ చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేస్తామనేటువంటిది అది ఒక అంశం. దాన్ని బీజేపీ వ్యతిరేకించి అది రెండో అంశం. కానీ ఉన్న ఫలంగా అక్కడ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామి టెంపుల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని 30 అడుగులు ఏర్పాటు చేసి ఆ విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో మొత్తం కడప నగరం అంతా ఫ్లెక్సీలు పెట్టారు. హనుమాన్ సర్కిల్లో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణకు రండి, తరలి రండి అని చెప్పి ప్రచారం చేసినారు, కరపత్రాలు వేసినారు, దానిపైన ఇది చేసినారు. దానిపైన అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి మత గురువులు వీళ్ళందరూ పోయి డిఎస్పీ గారికి, అయ్యా ఇక్కడ మత ఘర్షణలకు దారి తీసేటువంటి ప్రొవొకేషన్ జరిగేటువంటి ప్రమాదం ఉంది, ముందస్తుగా చర్యలు తీసుకోండి అని చెప్పి డిఎస్పీ గారి దృష్టికి తెచ్చినా కూడా ఆయన నిర్లక్ష్యం మూలంగా, పట్టించుకోకపోవడం మూలంగా అది గొడవకు దారి తీసింది. అందులో సిఐ గారికి కూడా గాయమైనటువంటి నేపథ్యంలో ఆ కేసును కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళపైనే కేసు కట్టి ఆ ప్రొవొకేషన్కు, ఆ ఉద్రిక్తతకు, ఆ దాడులకు ఆజ్యం పోసినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివారు వాళ్ళు ఏవైతే ఆలయ కమిటీలకు చొరబడి ఏదైతే ప్రొవొకేషన్కు కారణమైనారో వాళ్ళ మీద ఒక్కరిపైన కూడా కేసు కట్టలే. 17 మందికి సంబంధించినటువంటి నాన్ బెయిలబుల్ కేసు, ఇద్దరు రాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఇద్దరు పోయినప్పుడు వాళ్ళపైన కూడా కేసు ఉండాలి కదా, కానీ అవి చేయడం లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఇవాళ జిల్లా పోలీస్ యంత్రాంగం పక్కా ప్రణాళికతో ఇవాళ బీజేపీ ఎజెండాను అమలు చేయడానికి కడప నగరంలో ఒక నమూనాగా ఎంచుకున్నారు. ఇందులో ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు, పట్టి పట్టనట్లు వ్యవహరిస్తూ ఉంది. పైగా ముందస్తుగా కార్పొరేషన్ అధికారులు ముందస్తు ఒక బోర్డు పెట్టిండొచ్చు, ఇప్పుడు పెట్టినటువంటి బోర్డు ముందే పెట్టిండొచ్చు, అది చేయలేకపోయింది. రెవెన్యూ యంత్రాంగం 144 సెక్షన్ పెట్టిండొచ్చు, ముందు చేయలేకపోయింది, ఇప్పుడు దాన్ని అమలు చేస్తూ ఉంది. కానీ ఇవాళ ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వైఖరి అనేటువంటిది రానున్నటువంటి రోజులలో కడప నగరంలో హిందూ ముస్లింల ఐక్యత, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్యోన్యత, అనురాగాలతో ఉన్నటువంటి కడప నగరాన్ని ఒక బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడతా ఉంటే దానికి పోలీసు యంత్రాంగం సపోర్ట్ చేస్తూ ఉంది. ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ కడప ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి లౌకిక ప్రజాస్వామ్య వాదులందరూ ఏకతాటిపైకి వచ్చి పోలీసుల యొక్క వైఖరికి నిరసనగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి, దీన్ని అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా కూడా తీసుకొని పోవడానికి కూడా ప్రయత్నం చేసే క్రమంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రతి భారతీయునికి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంది. తనకు నచ్చిన జీవిత విధానాన్ని అవలంబించే హక్కు ఉంది. అది వారు ఎంత శాతం ఉన్నారు అనేది కాదు, భారతీయ ఉండడమే చాలు. అటువంటి ఈ యొక్క దేశంలో 9వ తేదీ మే నెల 9వ తేదీ కడపలోని అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర జరిగినటువంటి సంఘటన ఏమిటంటే ఏకపక్షంగా ఒక వర్గాన్ని అణిచివేయడానికి, వారికి తొక్కడానికి, వారిపై అన్యాయంగా రకరకాల కేసులు పెట్టారు.
వాళ్ళు ఆయుధాలు తెచ్చారని, రాళ్ళు తెచ్చారని, కట్టెలు తెచ్చారని, ఇదంతా లోకమెరిగిన సత్యం. వీడియోలో అందరూ లోకమంతా చూస్తారు, కేవలం కడప కాదు, అంతర్జాతీయ స్థాయిలో చూశారు. వాళ్ళు అక్కడ అపోజ్ చేసిన వారు ఎటువంటి ఏ ఆయుధాలు లేకుండా, ఏ కట్టెలు రాళ్ళు లేకుండా, కేవలం ఇది టీపు సుల్తాన్ సర్కిల్ అని ప్రభుత్వం నిర్ణయించింది మరియు సీఎం గారు కూడా ప్రకటించారు. కాబట్టి ఇది కేవలం టీపు సుల్తాన్ సర్కిలే ఉండాలి, ఇక్కడ వేరే ఎవరి పేరు ఉండకూడదని చెప్పారు, అంత మాత్రమే. కానీ దానికి ఒక ప్రణాళిక ప్రకారం కుట్ర చేసి అక్కడ గడవ చేయించి రాళ్ళు విసిరింపజేసి మళ్ళా కేసులు ఒక వర్గం పైన వేసి అందరినీ ఇంతవరకు దాదాపు 40-45 మంది యువకులపై కేసు రాయించారు. మరియు 3 పండితులను, ప్రజాసేవకులను నిర్దాక్షిణ్యంగా కొట్టి ప్రజల ఎదుటే కొట్టారు. తర్వాత 3 రోజుల వరకు రయ్యం పగులు విభిన్న పోలీస్ స్టేషన్లు పెట్టి కొట్టి వారికి జైలు వేసి 20 రోజులు అయిపోయింది. ఇంతవరకు వారికి వదిలిపెట్టే మార్గమే లేకుండా చేశారు. ఇది చాలా దౌర్జన్యం. ఇది ప్రజాస్వామ్యమా? ఏమనుకోవాలి మనం? ఇక్కడ మానవులకు మాట్లాడే హక్కు లేదా? కాబట్టి మేము కోరేది ఒకటే, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ప్రేమతో 100 సంవత్సరాలుగా ఒకే కుటుంబంలాగా మనం జీవిస్తున్నాం. మాకు హిందూ సోదరులతో ఎటువంటి ద్వేషం లేదు, వారు మా సోదరులు, మంచి వ్యక్తులు. కానీ కొన్ని పార్టీలు, కొన్ని వర్గాలు కావాలని ఇవన్నీ సృష్టిస్తున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే మాకు న్యాయం జరగాలి. ఎవరిపైతే అన్యాయంగా కఠినమైనటువంటి కేసులు పెట్టారో అవి తక్షణమే తీసి పెట్టేయాలి. 40-50 మంది యువకులపై కేసులు అవన్నీ తక్షణం తీసేయాలి. అక్కడ వచ్చిన వాళ్ళందరిపై కేసులు పెడతారట. ఇది చాలా దౌర్జన్యం, ఇది అన్యాయం. ఇది ఈ కడప టౌన్ కానీ, జిల్లా కానీ, రాయలసీమ కానీ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి ఏరియా. ఇక్కడ శాంతిని నెలకొల్పాలి, న్యాయాన్ని ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయం చేయనంత వరకు ఈ యొక్క అలజడి అనేది ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వంతో కోరేది ఏమిటంటే ఎన్ని కేసులు అయితే ఒక వర్గంపై, ముస్లిం వర్గంపై వేశారో అవన్నీ తక్షణమే రిజెక్ట్ చేయాలి, తీసేయాలి. దానికి ఏ ఆధారాలు వాళ్ళ వద్ద లేవు. మరియు ఎవరైతే ఈ దౌర్జన్యానికి కుట్ర చేశారో వారిని శిక్షించాలి, వారిపై శిక్ష పడాలి. ఎందుకంటే వారు దేశద్రోహులు, సమాజ ద్రోహులు, శాంతి ద్రోహులు. కాబట్టి ఇక్కడ హిందువులు, ముస్లిం అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం కాబట్టి అందరినీ మేము గౌరవిస్తున్నాం. ముస్లింల పండుగకు హిందువులు, హిందువుల పండుగలకు ముస్లింలు, ముస్లింల పెళ్లిళ్లకు హిందువులు, హిందువుల పెళ్లికి ముస్లింలు అందరూ కలిసిమెలిసి జీవించే ప్రాంతం ఇది. ఈ బక్రీద్ పండుగ కూడా త్యాగాల పండుగ. కాబట్టి మన వద్ద ఉన్నటువంటి గర్వము కానీ, ఆగ్రహము కానీ, ద్వేషము కానీ ఏదున్నా అది దాన్ని మనం బలి చేయాలి. ఈ బక్రీద్ ఎందుకే వస్తుంది? కానీ ఈ పండగ సందర్భంగా కడప ప్రజలు, వారి తల్లిదండ్రులు చాలా బాధల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వంతో, సీఎం గారితో కోరేది ఏమిటంటే అందరిపై నుండి కేసులు తీసేసి తక్షణమే వారికి విడుదల చేయాలి. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారు ఎంత పెద్దవారైనా సరే ఆ దోషులకు శిక్షించాలి. అది